విల్ స్టార్ట్ దట్ వర్క్. మీరు ఆ వర్క్ చేయండి. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకోవాలి. అదే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను మాత్రం విల్ ఫిల్ అప్. కలెక్టర్స్ దగ్గర ప్రపోజల్స్ తీసుకుంటాం సార్. ఇప్పుడు కృష్ణా కలెక్టర్ అడిగినట్టు తీసుకొని వీ విల్ వర్క్ ఇట్ అవుట్. వర్కౌట్ చేయండి. అది కూడా మనం ఓన్గా పెట్టకుండా హైర్ చేసేస్తాం, హైర్ పే చేస్తాం. రైట్ సో దట్ ఇట్ విల్ బి మోర్ వయబుల్. ఓకే సార్. రైట్ మనోహర్ గారు. సార్, వి నీడ్ యువర్ హెల్ప్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలో పామ్ ఆయిల్ గెలలు కట్ చేయడానికి మెటల్ వాడితే చాలామంది ఎలక్ట్రిక్యూట్ అయ్యి చనిపోయేవాళ్ళు సార్. సో మొన్న ప్లాస్టిక్ రీసైకిల్ చేసి ఆ రాడ్స్ తయారు చేపిద్దామని అనుకున్నాం సార్. బట్ వీ డోంట్ నో హౌ టు ప్రోగ్రెస్, హౌ టు గో ఫార్వర్డ్. సో అట్లీస్ట్ మీరు ఒక జిల్లాకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేపించేటట్టు కలెక్టర్ గారికి మీరు ఇస్తే అట్లా విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ దీస్ ఏజెన్సీస్. ఒకవేళ సర్క్యులర్ ఎకానమీలో మీరు క్రియేటివ్గా పోవాలంటే మీరు ఓన్గా కూడా మీరు తయారు చేయండి. దానికి ఏదైనా మనీ కావాలంటే విల్ ఫైనాన్స్. అమౌంట్ సార్, విల్ గివ్ యూ, నో ప్రాబ్లం. యూ ఫండ్ దట్ ఆల్సో. వేస్ట్ ఎక్కడైతే స్వచ్ఛ ఏపీ కోసం ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళు పైలట్ చేస్తే యూ గివ్ ఇట్. ఆ పైలట్ని మళ్ళీ రిప్లికేట్ చేయండి త్రూ అవుట్ ది స్టేట్. ఓకే, సిమిలర్ యాక్ట్. ఓకే, విల్ డూ దట్. సార్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్. సార్ నమస్తే సార్. సార్ రిగార్డింగ్ కొండపల్లి టాయ్స్ కావాల్సిన వుడ్ రిక్వైర్మెంట్ సార్. తెల్లపునికి అంటారు, జియోషియా, రొటరీ ఫార్మిస్ కమ్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ సార్. అక్కడ ఒక 400 కుటుంబాలు దీని మీద బతుకున్నాయి సార్. ఇట్ ఇస్ ఆల్సో జియోగ్రఫికల్ ఇండికేషన్, వరల్డ్ ఫేమస్ టాయ్స్ సార్. నాట్ ఓన్లీ మనం వాళ్ళు ఉండడం కాదు, సార్ దిస్ ఈజ్ అవర్ కల్చర్. ఎస్ సార్. కొండపల్లి టాయ్స్ ఈజ్ అవర్ కల్చర్. ఏటుకొప్ప టాయ్స్ మన కల్చర్. ఆ ఇద్దరు కలెక్టర్స్ ఈ రెండు కాపాడుకోవాలి. ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి. అక్కడ మీరు అది ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, చిన్నవన్నీ యూ గెట్ ఇట్ డన్. షూర్ సార్ ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ సార్, వాళ్ళతో మాట్లాడాను సార్. యాక్చువల్లీ నాకు కొండపల్లి టాయ్స్కి ఇప్పుడు ఉన్న మార్కెట్ పరంగా ఎవ్రీ ఇయర్ కావాల్సింది 4 cubic meters సార్. ఇక్కడ యాక్చువల్లీ ఎలా తీసుకుంటున్నారంటే దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ప్రైవేట్ మార్కెట్ సార్, విచ్ ఈస్ సమ్టైమ్స్ కాస్ట్లీ, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ సార్. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఎలాగైతే మనం రెగ్యులర్ టింబర్స్ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టి అమ్ముతాము, అలాగే ఇది కూడా అమ్మండి, మనకి ఈజీ అవుతుంది. అట్లీస్ట్ వీల్ హ్యావ్ ఫార్మల్ ఛానల్ అన్నారు సార్. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే దెర్ ఇస్ నో పాలసీ ఫర్ కటింగ్ ద న్యాచురలీ గ్రోన్ ట్రీ సార్. ఓన్లీ మనం ప్లాంటేషన్ చేసింది మాత్రమే కట్ చేస్తారు. ఇన్ దిస్ కేస్ ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్, ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ ఎ స్పెషల్ పర్మిషన్ అండ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్, దెన్ ఓన్లీ ద న్యాచురల్ ట్రీస్ కెన్ బి ఐదర్ ట్రిమ్డ్ ఆర్ కట్ అని చెప్పారు సార్. ఆ విషయంలో వి నీడ్ సమ్ మీరు సపోర్ట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వర్క్ ఇట్ అవుట్. మీరు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం శాండిల్వుడ్ కూడా అట్లనే చేస్తున్నాం. శాండిల్వుడ్ని మనం అవసరమైతే కట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండి ఎక్స్పోజ్ చేసి ఇస్తామని పర్మిషన్ అన్నారు. ఇవి ట్రెడిషనల్గా కల్చర్ని కాపాడేటి కాబట్టి ఇలాంటి కన్నీ టైఅప్ చేయండి. సార్. ఓకే, విల్ డూ ఇట్. అది మీరే డిపార్ట్మెంటే ప్రొవైడ్ చేసేట్టుగా ఉండాలి. ఇది కూడా అవసరమైతే వాళ్ళతోనే కలిపి ఒక సొసైటీ పెడతారా, ఎట్లా చేస్తారో కూడా వర్కౌట్ చేయండి. We'll explore and come back to you. Yeah. సార్ అనకాపల్లి సార్, సేమ్ లైన్ సార్. అంకుట ట్రీస్ మాకు ఎటికోపాక టాయ్స్కి కావాలి సార్. సో ఇక్కడ కూడా ఇదే ఇష్యూ బోత్ దే విల్ డూ ఇట్. బోత్ దే విల్ డూ ఇట్. అంటే వాట్ వీ హ్యావ్ డన్ సార్, లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ కలెక్టెడ్ ద సీడ్స్ ఫ్రమ్ ది ఫారెస్ట్. అది మన ఫార్మర్స్ ఫీల్డ్లో ప్లస్ కామన్ ల్యాండ్లో ప్లాంటేషన్ చేసినాం. ఈ సంవత్సరం నుంచి టేకప్ చేశాం సార్. ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. అంటే ప్రైవేట్ ల్యాండ్లో కాస్ట్ ఎంత అవుతుంది, అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది, సస్టైనబిలిటీ వర్కౌట్ చేయండి. సార్ రిగార్డింగ్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ సార్, అది న్యూ కన్స్ట్రక్షన్స్ పర్మిట్ చేయట్లేదు సార్. ఏది ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ సార్, సాలిడ్ వేస్ట్ షెడ్స్ సార్. ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ కింద మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు సార్. సో చాలా ఎన్ఆర్ఈజిఎస్ కింద 1 lakh లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది సార్. సార్ మనం 2 times ఆల్రెడీ లెటర్ రాసాం సార్. దే సెడ్ దే విల్ కన్సిడర్ ఇట్ సార్, బట్ స్టిల్ దే ఆర్ టు టేక్ ఎ డిసిషన్. రాసి కూడా మనం 6 months అయింది, 3 months తర్వాత ముందు కూడా మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం సార్. యూ గెట్ ఇట్ డన్. చెప్పండి, కొంచెం కన్విన్స్ చేయండి. అవసరమైతే నేను కూడా ఒక లెటర్ రాస్తాను, మినిస్టర్తో మాట్లాడదాం. ఇప్పుడు సీఎం గారు రాస్తారు. సార్ వన్ మోర్ సబ్మిషన్ సార్. సార్ లాస్ట్ ఇయర్ మనం అంకుడు తెల్లపొనికి కొండపల్లి టాయ్స్ కన్నా ఈ టాయ్స్ కోసం ఎంజీ నరేగా నుంచి ఆర్డర్ కూడా ఇచ్చాం సార్. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీడ్లింగ్స్ కూడా రైస్ చేస్తుంది. కాకపోతే ఈ సీడ్లింగ్స్ రైస్ చేయడం కొంచెం టఫ్ సార్. కాబట్టి దే ఆర్ ఆన్ ద జాబ్ సార్. మేబీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ we have discussed on this. Say the survival rate. What is the difficulties? We had discussed on this. సార్ ఈ తెల్లపొనికి సర్వైవల్ రేట్ సార్ మన 10 గనక సీడ్లింగ్స్ రైస్ చేస్తే ఓన్లీ 2 సర్వైవ్ అవుతున్నాయి సార్. బట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ డెవలపింగ్ ద సీడ్లింగ్స్ సార్. In the coming days, we will ensure that
త్రూ ఎంజీ నరేగా ఈ రెండు ఏటికోపాకన్ కొండపల్లికి సఫిషియెంట్ వుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సార్. ఇదే కాకుండా కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు ఇవన్నీ వెళ్తారు, అవి కూడా వీ హ్యావ్ టు సప్లై. అందుకని దాన్ని ఎట్లా చేస్తారు సార్ ఫారెస్ట్ రీసెంట్ గా డిపార్ట్మెంట్. బ్యాంబూ కూడా సార్ సెర్ప్ ఒక రిక్వెస్ట్ చేశారు సార్. సో దట్ ఈజ్ అది బ్యాంబో సెర్ప్ చేసింది మీకు, దట్ ఈజ్ ఎకానమీ ప్రోగ్రామ్ డాక్రా సంఘాలకి. దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ బేస్డ్. నువ్వు వినాలా, అది చేసింది డాక్రాకు చేసింది అదొకటి. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే